నమస్తే. నేడు ఆర్సీబీ సిఎస్కే మధ్య కీలక ఫైట్ ఇవాళ రాత్రి 7:30 గంటలకు జరగనుంది. బెంగళూరులో జరిగే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. గత 2 మ్యాచ్ల్లో విజయం సాధించిన ఆర్సీబీ ఈ మ్యాచ్లోనూ విజయం సాధించే టార్గెట్తో బరిలోకి దిగుతోంది. ఈ వేదికలో గత ఏడాది జరిగిన మ్యాచ్లో ఉత్కంఠ పోరు జరిగింది. ఈ మ్యాచ్లోనే అదే రిపీట్ అవుతుందా అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీపై సిఎస్కే ఆధిపత్యం కొనసాగిస్తోంది. సిఎస్కే 21, ఆర్సీబీ 12 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇక చిన్నస్వామి స్టేడియంలో దుమ్ము దులిపేదెవరు? సిఎస్కే వరుస ఓటములకు బ్రేక్ పడుతుందా? ఆర్సీబీ విజయాలు కంటిన్యూ అవుతాయా? ఆర్సీబీకి చెక్ పెట్టేందుకు సిఎస్కే వ్యూహాలు ఏంటి? ఈ మ్యాచ్లో ధోని మ్యాజిక్ చేస్తారా? ఈ మ్యాచ్కు వర్ణుడు కరుణిస్తాడా? తదితర అంశాలపై పూర్తి విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు, అలాగే సుధీర్ గారు. సుధీర్ గారు నమస్తే అండి. చంద్రశేఖర్ గారు నమస్తే. నమస్తే. రైట్, చంద్రశేఖర్ గారు, ముందుగా ఈ రోజు మ్యాచ్ గురించి మాట్లాడుకునే బదులు నిన్నటి మ్యాచ్ గురించి ఏం చెప్తారు? నిన్నటి మ్యాచ్ పై మీ అనాలిసిస్ ఏంటి? ఫస్ట్ అసలు కీలకమైనటువంటి టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ చేయాలనేటువంటి నిర్ణయమే ఎస్ఆర్హెచ్ ని దెబ్బకొట్టింది అనుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా కానీ ఎస్ఆర్హెచ్ కనీసం కొంత ప్రతిఘటిస్తోంది అంటే కనుక దట్ ఈస్ బ్యాటింగ్ ఫస్ట్. మనం 286 ఫస్ట్ మ్యాచ్ లో కొట్టాము అంటే దట్ ఈస్ బ్యాటింగ్ ఫస్ట్. సెకండ్ బ్యాటింగ్ అప్పుడు ఎట్లా తడబడుతున్నామో తెలిసినటువంటిదే. ఈవెన్ చెన్నైతో జరిగినటువంటి మ్యాచ్ ని చూడొచ్చు కాక, లేకపోతే ముంబైతో జరిగినటువంటి ఫస్ట్ మ్యాచ్ వాళ్ళ దగ్గర ఆడినప్పుడు ఆ సెకండ్ బ్యాటింగ్. సో ఓవరాల్ గా చేసింగ్ లో ఎస్ఆర్హెచ్ ఇబ్బంది పడుతుంది అనేటువంటిది, పర్టికులర్ గా ఓపెనర్స్ మనకి అంత ఫామ్ లో లేరు. ట్రావిస్ హెడ్ అనుకున్నటువంటి ఇదిలో రాణించట్లేదు. ఈవెన్ ఇషాన్ కిషన్ అండ్ టోటల్ గా ఈ ఏడాది ఎస్ఆర్హెచ్ కి ఎవరు బరువు అయిపోయారు అంటే కనుక ఒకటి నితీష్ కుమార్ రెడ్డి అండ్ షమి. సో కాబట్టి వీళ్ళని నమ్ముకొని ముందు ఫీల్డింగ్ చేయటం అనేటువంటిది మొదటి తప్పు. ఆ తర్వాత ఫీల్డింగ్ కూడా అంత బాగాలేదు. ప్లస్ షమి ఏకంగా 3 overs లో 48 runs ఇవ్వడం అనేటువంటిది 18 runs per over బీయింగ్ సీనియర్. సో ఇవన్నీ మనని హర్ట్ చేసినాయి ఓవరాల్ గా. అటు అభిషేక్ శర్మకి ఇంకొక ఎండ్ లో సరైనటువంటి సహకారం లభించకపోవటం. సో దిస్ ఆల్ ఎస్ఆర్హెచ్ ఓటమికి కారణాలుగా చెప్పుకోవచ్చు. సరైనటువంటి ప్రాపర్ ప్లానింగ్ ఎందుకో ఈసారి ఎస్ఆర్హెచ్ లో దెబ్బతింది అనేటువంటిది మాత్రం, అంటే 10 మ్యాచ్లు అయిపోయిన తర్వాత కూడా విన్నింగ్ కాంబినేషన్ ని వెతుక్కోలేకపోవటం అనేటువంటిది మాత్రం ఈసారి ఎస్ఆర్హెచ్ ని దెబ్బకొట్టింది. రైట్, సుధీర్ గారు, మీ అనాలిసిస్ ఏ రకంగా ఉన్నాయి? గుజరాత్ విజయం సాధించడానికి దోహదం చేసిన అంశాలంటే ఏం చెప్తారు? ఎస్ఆర్హెచ్ ఓటమికి గల కారణాలంటే ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ అంటే చంద్ర చెప్పినట్టుగా దే ఇన్వైటెడ్ ద ప్రాబ్లమ్స్ అండి. ఐ మీన్ బై పుట్టింగ్ ది ఆపోజిషన్ ఇన్ టు బ్యాట్. యాక్చువల్లీ మెయిన్ స్ట్రెంత్ ఎస్ఆర్హెచ్ కు టోర్నమెంటే కాదు, లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో బ్యాటింగ్ అనేది వాళ్ళ మెయిన్ స్ట్రెంత్ గా మనం చూస్తూనే ఉన్నాం. అఫ్ కోర్స్ దో దే చేజ్డ్ 240+ అగైనెస్ట్ పంజాబ్. వాళ్ళకు మెయిన్ అసలు యాక్చువల్ గా బ్యాటర్స్ రాణించినప్పుడే వాళ్ళు మ్యాచెస్ గెలుస్తూ ఉంటారు. ఎందుకంటే బౌలర్స్ నుంచి పర్ఫార్మెన్స్ ఈ సంవత్సరం కూడా చెప్పుకోదగ్గ చూడలేకపోయినాం. సో అదొక మెయిన్ రీజన్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత బౌలింగ్ కూడా నిన్న చాలా అసలు యాక్చువల్ గా ఘోరంగా బౌలింగ్ చేశారండి. షమీతో పాటు ఈవెన్ కమిన్స్ కూడా ఫస్ట్ ఓవర్ లో 17 runs ఇవ్వడం. అండ్ దట్ టు అంత బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్ పైన కమిన్స్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాప్టెన్ ప్లేయర్, యూనో అతనికి అహ్మదాబాద్ లో ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. మేబీ వెంట్ బై ద సెంటిమెంటా, వరల్డ్ కప్ లో మేము అట్లాగే సెకండ్ టైం బ్యాటింగ్ చేసి హెడ్ రాణించాడు అన్నటువంటి ఒక దాంట్లో వెళ్ళాడు అతను. ఐ డోంట్ నో యాక్చువల్లీ. మాయిశ్చర్ ఉంది అక్కడ, హెల్ప్ మాయిశ్చర్ లేదేం లేదు. బాల్ వాస్ కమింగ్ నైస్లీ అండ్ టు ద బ్యాట్ యాక్చువల్లీ. అండ్ ఆల్ బౌలర్స్ వర్ హ్యామర్డ్ అరౌండ్ అండి. ఆ మంచి అవకాశం వాళ్ళకి ఇచ్చారు. అండ్ అక్కడనే వాళ్ళకి అసలు యాక్చువల్ గా ఒక 70% మ్యాచ్ ని వాళ్ళు కోల్పోయినారు. ఆ తర్వాత ఆ పవర్ ప్లే లో కూడా మీరు ఎప్పుడైతే 200+ ఒక బిగ్ టోటల్ చేజ్ చేస్తుంటారో అది సరిపోదండి. వాళ్ళు రావాల్సినటువంటి స్టార్ట్ రాలేదు. అండ్ మీరు చూడండి, నేనేమనుకుంటానంటే ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా కాంబినేషన్ అనేది సరిగ్గా వర్కౌట్ కాలేదు. మీకు టాప్ ఆర్డర్ లో వై డు యూ ప్లే 3 left-handeds? ఇషాన్ కిషన్ వరుసగా ఫెయిల్ అవుతున్నప్పుడు సెంచరీ తర్వాత క్లాస్ అను మీదికి తీసుకురావడం, ఆర్ లేకుంటే మిగతా ఎవరైనా రైట్ హ్యాండెడ్ బ్యాటర్ అంకిత్ వర్మను మీదికి తీసుకురావడం ఒక పించ్ హిట్టర్ గా, అట్లా చేయలేదు. 3 left-handeds ఉండడంతో కూడా ఎదుటి మీకు ఆపోజిషన్ కు బౌలర్స్ కు కొంచెం జాబ్ ఈజీ అయిపోయింది. అండ్ దాంతో వాళ్ళు ప్రతిసారి కూడా ప్రెషర్ లో కనబడ్డారు. అండ్ ఇషాన్ కిషన్ కూడా ఈస్ బీన్ ఎ ఫెయిలియర్ అండి. ఒక సెంచరీ నేను అనుకుంటాను అది హైదరాబాద్ లో బ్యూటిఫుల్ బ్యాటింగ్ కండిషన్స్ లో సాధించాడు కానీ, బట్ టోటల్ గా అతను డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు. అండ్ చంద్ర చెప్పినట్టుగా నితీష్ కుమార్ రెడ్డి నుంచి కూడా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ లో ఈజ్ నాట్ బోల్డ్. ఒక బాల్ కూడా వేయలేదు ఇప్పటి వరకు. మరి అతన్ని కాపాడుతున్నారా ఇంజరీ నుంచి? ఇంగ్లాండ్ సిరీస్ ఉంది కనుక వీ డోంట్ నో ద రీజన్స్ యాక్చువల్లీ. సో ఓవరాల్ గా ఫస్ట్ బ్యాటింగ్ చేయకపోవడం, తర్వాత పోర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్, పోర్ ఫీల్డింగ్ ఆల్సో యాడెడ్ టు దేర్ మిజరీ అండి యెస్టర్డే. రైట్, అంటే మొత్తం ఎస్ఆర్హెచ్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అంటే ఈ మొత్తం ఈ ఐపీఎల్ 2025లోనే చాలా
ఘోరంగా కనిపిస్తుంది పెర్ఫార్మెన్స్ విషయంగా చూస్తే. టేబుల్ కూడా మనం చూస్తుంటే మొత్తం 10 మ్యాచ్ల్లో 3 గెలిచింది, 7 ఓడిపోయింది. ఎలా అర్థం చేసుకోవాలంటే ఐపీఎల్ మ్యాచ్ అన్నప్పటికీ ప్రతిదీ కూడా ఆ క్షణం అప్పటికప్పుడు తీసుకోవాల్సిన డెసిషన్స్ చాలా కీలకంగా మారుతూ ఉంటాయి. అంటే డెసిషన్ మేకింగ్స్ కూడా రాంగ్గా ఉండడమా, లేదంటే టీం అంతా కూడా సరైనటువంటి మోటివేషన్ లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పాలా? ఒకటండి, మీరు ఖచ్చితంగా మంచి క్వశ్చన్ అడిగారు. అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చంద్ర విల్ అగ్రీ విత్ మీ. మీకు టాస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 50% బలాన్ని ఇస్తుందండి. మీరు టాస్ గెలిచిన తర్వాత మీరు కండిషన్స్ ను గమనించలేకపోతున్నారంటే ఐ థింక్ పోర్ జడ్జ్మెంట్. చూడండి, చెన్నైలో టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ తీసుకున్నారు, దెర్ వాజ్ రీజన్ ఫర్ ద టాచ్. అండ్ ఈవెన్ ఫస్ట్ మ్యాచ్ లో ఇక్కడ 286 స్కోర్ చేసినప్పుడు కూడా దే వర్ పుట్ ఇన్ టు బ్యాట్. అప్పుడు రాజస్థాన్ చేసినటువంటి ఎర్రర్, రాజస్థాన్ టీం కూడా వాళ్ళు టాస్ గెలిచిన తర్వాత ఎర్రర్స్ చేయడం అనేది వాళ్ళకు ఎక్కువగా చూసాం. అండ్ మ్యాచెస్ ఓడిపోతూ వచ్చారు. వాళ్ళకు కూడా అసలు యాక్చువల్ గా పంజాబ్ లో ఆడుతున్నప్పుడు దే వర్ పుట్ ఇన్ టు బ్యాట్. అండ్ ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ దాన్ని గమనించాడు. నెక్స్ట్ మ్యాచ్ లో చెన్నై అగైన్స్ టాస్ గెలిచిన తర్వాత ఇమీడియట్లీ బ్యాటింగ్ తీసుకోవడం చూసాం. సో బ్యాటింగ్ ఫస్ట్ అనేది కూడా ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ దిస్ థింగ్ యాక్చువల్లీ. మీకు ఈ సంవత్సరం ఎక్కువగా డ్యూ ప్రభావం కూడా కనబడలేదు, మంచి కండిషన్సే కనబడ్డాయి. అఫ్ కోర్స్ అదొక బిగ్ మిస్టేక్ అవుతుంది. సో డెసిషన్ మేకింగ్ లో మీరు అన్నట్టుగా టాస్ అనేది చాలా కీలకమై ఉంటది కొన్ని మ్యాచెస్ లో నాకు అనిపిస్తుంది. రైట్ చంద్రశేఖర్ గారు, అంటే ఈ రోజు మ్యాచ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఏం చెప్తారు? ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే ఏ రకంగా ఉండబోతోంది? ఆర్సీబీ పెర్ఫార్మెన్స్ చూస్తే చాలా బాగుంటుంది, సిఎస్కే అయితే చెప్పాలంటే లాస్ట్ లో ఉంది. ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఈ రోజు ఎటువంటి అంచనాలతో రెండు టీమ్స్ బరిలోకి దిగబోతున్నాయి? సిఎస్కే విషయానికి వచ్చేటప్పటికి పోరాడితే పోయేదేమీ లేదు అనేటువంటి ధోరణితోటే ఉంటుంది. అట్లీస్ట్ నౌ ద రిమైనింగ్ మ్యాచెస్ సిఎస్కే విల్ ప్లే డెఫినెట్లీ ఫర్ ది ప్రైడ్. 5 times ఛాంపియన్, అందులోనూ ధోని బహుశా ఇదే లాస్ట్ సీజన్ అనేటువంటి స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉన్నాయి. ధోని కూడా డైరెక్ట్ గా ఏం చెప్పకపోయినా ఇంకా ఇండైరెక్ట్ గా కూడా ఒక హింట్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. నాకు ఆల్రెడీ 43, నెక్స్ట్ ఐపీఎల్ టైం కి 44 years వస్తాయి. సో కాబట్టి డౌన్ ద లైన్ 10 months లో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడే చెప్పలేను అంటే ఒక రకమైనటువంటి అంటే తన యొక్క అభిమానుల్ని ప్రిపేర్ చేస్తున్నాడు అనేటువంటి సంకేతం ఇచ్చాడు. కాబట్టి డెఫినెట్ గానే ప్లే ఫర్ ది ప్రైడ్ అనేటువంటి విధంగానే ఉంటుంది ఈ మ్యాచ్. మరొక వైపు ఏమో ఆర్సీబీ ఆల్రెడీ చెన్నైలో గెలవడం అనేటువంటిది ఇట్స్ వండర్ లాస్ట్ 17 years లో చూస్తే కనుక. సో కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తోటి అది ఉంది. మోర్ ఓవర్ యాక్చువల్ గా వాళ్ళ రెండు టీములకి ప్రధానమైనటువంటి తేడా ఏంటి అంటే కనుక అటు చెన్నైకి సరైనటువంటి ఓపెనింగ్ జోడీ అంటే పవర్ ప్లేని కరెక్ట్ గా నెగోషియేట్ చేసేటువంటి వాళ్ళు లేకపోవడం. ఇప్పటికే చాలా జోడీని చాలా పేర్స్ ట్రై చేశాడు ధోని, బట్ స్టిల్ అది అంటే అటు కాన్వే వెళ్ళిపోయాడు ఆఫ్ కోర్స్, బట్ రచిన్ రవీంద్ర ఈస్ నాట్ డెలివరింగ్. ఈవెన్ యాక్చువల్ గా షేక్ రషీద్ ఫస్ట్ మ్యాచ్ కొంచెం ఇంప్రెసివ్ గా అయిపోయాడు, ఆ తర్వాత బట్ అతను ఫామ్ ని కోల్పోయినట్టుగా కనబడుతూ ఉంది. సో కాబట్టి ఓవరాల్ గానే వాళ్ళకి పవర్ ప్లే ని నెగోషియేట్ చేసేటువంటి ఓపెనింగ్ జోడీ లేకపోవడం. ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఆర్సీబీ ద మేజర్ డిఫరెన్స్, ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ దే ఆర్ డూయింగ్ ద బెస్ట్. పవర్ ప్లే ని చాలా కరెక్ట్ గా నెగోషియేట్ చేస్తున్నారు. సో అది డిఫరెన్స్. మిగిలిన బౌలింగ్ విషయానికి వచ్చేటప్పటికి అఫ్ కోర్స్ అటు హ్యాజిల్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్ ఉన్నటువంటి టీమ్ ని తక్కువ చేసేటువంటిది లేదు. బట్ యాక్చువల్ గా డోంట్ డిస్కౌంట్ ఈవెన్ ఖలీల్ అహ్మద్ కెన్ డూ దట్. అండ్ ఈవెన్ శ్యామ్ కరణ్ ఆఫ్ కోర్స్ ఈస్ కమింగ్ ఇన్ టు ది ఫార్మ్. అట్లీస్ట్ లాస్ట్ అయినా కానీ సీజన్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది సీజన్ అయినా కానీ ఈస్ గెటింగ్ బ్యాక్ హిస్ ఫార్మ్. సో అందుకని బౌలింగ్ డిపార్ట్మెంట్ ఐ థింక్ ఇద్దరు, ఇటు నూర్ అహ్మద్ ఉన్నాడు, వాళ్ళకి కృణాలు ఉంటాయి కనుక. సో కాబట్టి ఆ కంపారిజన్ ఈక్వల్ గానే కనబడుతున్న నాకు మెయిన్ డిఫరెన్స్ వచ్చేవాడికి పవర్ ప్లే ని నెగోషియేట్ చేయడంలో చెన్నై ఈసారి చాలా చాలా ఘోరంగా విఫలమైంది. ఆ ఫలితమే వాళ్ళ ఓటములు. అటు ఆర్సీబీ వచ్చేటప్పటికి పవర్ ప్లేన్ చాలా చక్కగా నెగోషియేట్ చేస్తున్నారు. దట్స్ ద మేజర్ డిఫరెన్స్. చంద్రశేఖర్, అంటే ధోని ఈ రోజు ఏ రకంగా పెర్ఫామ్ చేయబోతున్నాడు? ధోని చెలరేగుతాడా? ఇదే ప్రతి ఒక్కరిలో కూడా ఒక చర్చ నడుస్తోంది. ఏం చెప్తారు? మీ అంచనాలేంటి? ధోని నేచర్ ని గమనించినప్పుడు మనం డౌన్ లాస్ట్ అతని కెరియర్ బిగినింగ్ నుంచి చూసినా కూడా ఈవెన్ 2007 ఫస్ట్ వరల్డ్ కప్ మనకి అందించినప్పటి నుంచి కూడా ధోనిని కనుక గమనించినట్లయితే అతను ఎప్పుడు కూడా అంటే తను ఏం చేయబోతున్నాడు అనేటువంటిది ఎప్పుడు కూడా అతను ఎక్స్ప్రెస్ చేసేటువంటిది ఈజ్ నాట్ దట్ ఎక్స్ప్రెసివ్. అందుకని ఈ రోజున కూడా ధోని ఏం చేస్తాడనేటువంటిది ఊహించడం కొంచెం కష్టమే. కానీ కాకపోతే ఏంటంటే కొంచెం పిటి పడాల్సింది ఏంటంటే ధోనికి సరైనటువంటి ఆప్షన్స్ లేకపోవడం. వాళ్ళు ఓకే ఈ ప్లేయర్ ఫామ్ లో లేడు కాబట్టి ఇతను పక్కన పెట్టి ఇంకొకళ్ళని 11 లో తీసుకుందాము అన్నా కానీ బట్ మనం యాక్చువల్ గా టు నేమ్ ద ప్లేయర్ ఎవరు లేకపోవడం అనేటువంటిది ధోనికి కొంచెం ఇబ్బంది. బట్ ఆర్సీబీకి చెన్నైకి అనేటువంటిది ఎప్పుడు ఆ క్లాష్ అనేటువంటిది చాలా ఇదిగా ఉంటుంది. ఈవెన్ బ్రాడ్కాస్టర్స్ కూడా మేబీ ది లాస్ట్ టైం అనేటువంటిది వన్ లాస్ట్ టైం అనేటువంటి దాని ఆ రకంగా హైప్ ఇవ్వడం తోటి
ఐ థింక్ ఒకవేళ వస్తే కనుక మేబీ అంటే నెంబర్ 5 డౌన్ ది ఆర్డర్ అతను నెంబర్ 5 లో బ్యాటింగ్ వస్తాడేమో ఈ రోజున టు ఎంటర్టైన్ ది ఫ్యాన్స్ అనేటువంటిది అనుకుంటున్నాను నేను. అదర్వైజ్ ఇంకా అతను లాస్ట్ మ్యాచ్ నుంచి ప్లేయింగ్ 11 లో కూడా ఐ డోంట్ థింక్ ఎటువంటి మార్పులు చేసేటువంటి అవకాశం అయితే లేదు. రైట్ సుధీర్ గారు, అంటే సిఎస్కే ఇంతలాగా ఈ సీజన్లో ఇంతలాగా ఫెయిల్ అవడానికి గల కారణాలు ఏంటంటారు? దానికి ఏమైనా రీజన్స్, బలహీనతలు అంటే ఏం చెప్తారు? నేనేమనుకుంటానంటే యునో ఒక టోర్నమెంట్ లో 14 మ్యాచెస్ ఆడే టోర్నమెంట్ లో ఇప్పటికే వాళ్ళు ఆల్రెడీ 22 ప్లేయర్స్ చేంజ్ చేస్తూ వచ్చారంటే ఆడేది 11 ప్లేయర్స్ ని ఎక్కువగా ఆడించారు. అఫ్ కోర్స్ రితురాజ్ గాయక్వాడ్ ఇంజరీ కారణంగా దూరమైనాడంటే దట్స్ వెరీ అన్ఫార్చునేట్ అండి. దే స్టార్టెడ్ విత్ రచిన్ రవీంద్ర అండ్ త్రిపాఠి, అండ్ ఆ తర్వాత త్రిపాఠిని పక్కకు పెట్టి కాన్వేని తీసుకొచ్చారు. తర్వాత కాన్వే తర్వాత రచిన్ రవీంద్ర తోటి మళ్ళీ రషీద్ ఓపెనింగ్ చూసాం. రచిన్ రవీంద్ర పక్క పెట్టి రషీద్ అండ్ ఇప్పుడు ఆయుష్ ఓపెనింగ్ చేస్తున్నారు. సో ఇంతమంది కాంబినేషన్స్ వాళ్ళు చేంజ్ చేయడం అనేది కూడా వాళ్ళకి ఎక్కడ వర్కౌట్ కాలేదండి. అండ్ దట్ బౌలింగ్ లో కూడా మీరు 100 పక్కకు పెట్టినట్లయితే అసలు యాక్చువల్గా రవిచంద్రన్ అశ్విన్ లాంటి బౌలర్ ను మీరు ఎప్పుడైతే ఇంక్లూడ్ చేశారో అతన్ని వరుసగా ఆడకపోనించినట్లయితే ఒక్కొక్కసారి పర్ఫామ్ చేస్తుంటారు, బ్యాడ్ పర్ఫార్మెన్స్ చూస్తుంటాం. బట్ లాస్ట్ 4 మ్యాచెస్ లో అతన్ని తీసుకోవడమే లేదు అసలు. మరి ఎందుకు తీసుకున్నారు? మరి ఆ ప్లేస్ లో వేరే వాళ్ళని ఒక యంగ్స్టర్ తీసుకున్నా బాగుండేది అసలు. యాక్చువల్ గా రవీంద్ర జడేజా పర్ఫార్మెన్స్ అంతా చెప్పుకోదగ్గలేదు. పతిరానా హ్యాస్ డిసప్పాయింటెడ్ దెమ్. ఒక ఖలీల్ తర్వాత నూర్ ఇద్దరు అహ్మద్లు పక్కకు పెట్టినట్లయితే నో బడీ హ్యాస్ డన్ ఫర్ దెమ్ అండి, ఎవరు కూడా. ధోని విషయం అంటారా? ధోని అఫ్ కోర్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఓన్లీ జస్ట్ మెంటరింగ్ ప్రాసెస్ లోనే ఉన్నాడు, టీమ్ ని ఇన్స్పైర్ చేయడానికి ఉన్నాడు. కానీ బట్ అతని నుంచి మీరు మిరకిల్స్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తా అంటే కుదరదండి. 2005 లో వైజాగ్ లో 180 కొట్టాడు, జైపూర్ లో కొట్టాడు అంటే యూ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ టు హ్యాపెన్. ఈజ్ 43. అతడు ఉన్నది ఏంటంటే మెయిన్ గా ఇన్స్పైర్ చేయడానికి, టీమ్ ను ఒక చక్కదిద్దడానికి ఉన్నాడు. కానీ బట్ అతని నుంచి మనం బ్యాటింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే అతడు ఆడే డౌన్ కూడా చూస్తున్నాం. లాస్ట్ సీజన్ లో కూడా 7th డౌన్ లో వచ్చాడు, 8th డౌన్ లో వచ్చాడు. ఈ సంవత్సరం కూడా అట్లాగే ఉన్నాడు అతను. బట్ ఓవరాల్ గా కాంబినేషన్స్ ఏవి కూడా వాళ్ళకి వర్కౌట్ కాలేదు. ఆ కాంబినేషన్స్ ఫెయిల్యూర్స్ లోనే వాళ్ళు నేను అనుకుంటాను చాలా తప్పుగా చేశారు. ధోని ఎందుకు చక్కదిద్దలేకపోతున్నాడు అనే ప్రశ్నే ప్రతి అభిమానికి వస్తుంది. మీరు చెప్తున్నట్టుగా చక్కదిద్దడానికే ఉన్నాడు, టీం ని కొంత సపోర్ట్ ఇవ్వడానికే ఉన్నాడు అని చెప్తున్నారు. బట్ రిజల్ట్ అయితే అలా కనిపించట్లేదు కదా. ఇప్పుడు గుజరాత్ చూడండి, గుజరాత్ అసలు ఓపెనర్స్ చేంజ్ అయినారా? అయినారా చెప్పండి. ఇప్పుడు చూడండి ముంబై ఇప్పుడు రీసెంట్ గా సక్సెస్ సాధించిన తర్వాత మొదటి నుంచి కూడా ఒక రోహిత్ శర్మ ఆడనప్పుడు జాక్స్ ఆడారు కానీ బట్ వరుసగా వాళ్ళతో కొనసాగుతున్నారు. కోల్కతా ఫెయిల్ కావడానికి కారణం ఏంది? డికాక్ ఆడలేదు, మళ్ళీ మల్లర్కల్లను ఓపెనింగ్ చేయడం చూసాం అట్లాగే. అండ్ దానికి చాలా బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. కాంబినేషన్స్ ఎక్కడ కూడా వాళ్ళకి సరిగ్గా వర్కౌట్ కాలేదు. అండ్ ఇట్స్ ఐ మీన్ వెరీ డిసప్పాయింటింగ్. రైట్ చంద్రశేఖర్ గారు, అంటే ఆర్సీబీ విషయానికి వస్తే ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఈరోజు ఆర్సీబీ ఎటువంటి పెర్ఫార్మెన్స్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి? సిఎస్కే కొంత ఫెయిల్యూర్గా కనిపిస్తోంది, కొంత లోలో కనిపిస్తోంది. ఈ రోజు కూడా ఆర్సీబీ చెలరేగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయా సిఎస్కే మీద? రైట్ ఫ్రమ్ మ్యాచ్ నెంబర్ 1 నుంచి గమనించినట్లయితే ఆర్సీబీ ఈసారి మాత్రం చాలా పర్టికులర్ గా అంటే ఈసారి వదలద్దు అనేటువంటిది వాళ్ళలో ప్రతి ప్లేయర్ లోనూ ఆ కసి అయితే కనబడుతుంది. అఫ్ కోర్స్ వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి టు లీడ్ ది ఎంటైర్ టీమ్ కోహ్లీ ఇస్ దేర్. బట్ ఓవరాల్ గానే టీం అంతా కూడా జెల్ అయినటువంటి విధానం, ఈవెన్ ఆప్షన్ లో వాళ్ళు పాల్గొని ఇప్పుడు ఎస్ఆర్హెచ్ భువనేశ్వర్ కుమార్ ని ఎందుకు వదులుకుంది అనేటువంటిది ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నే. సో అదే భువీని పోటీ పడి వాళ్ళు కొనుక్కోవడం అనేటువంటిది, హ్యాజల్వుడ్ ని తీసుకోవడం. ఎందుకంటే ఆర్సీబీకి 17 ఎడిషన్స్ నుంచి గమనించినట్లయితే కనుక డెఫినెట్ గానే వాళ్ళకి బ్యాటింగ్ స్ట్రెంత్ ఎప్పుడు బాగానే ఉంటుంది, కానీ బౌలింగ్ డొల్లతనం అనేటువంటి కనబడుతూ ఉంటుంది. దాన్ని కవర్ చేసుకునేందుకని ఈసారి డెఫినెట్ గానే కృణాల్ పాండ్యా లాంటి ఒక ఆల్రౌండర్ ని తీసుకోవడం, అలాగే హ్యాజల్వుడ్ అండ్ భువీ మీద ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది. సో వాళ్ళు వాళ్ళ బౌలింగ్ యూనిట్లు ఏమున్నాయి అనేటువంటి దాన్ని కరెక్ట్ గా హోంవర్క్ చేసి ఈసారి ఆప్షన్ లో పాల్గొన్నారు. ఆ రిజల్ట్ అనేది కనబడుతోంది. సో వాళ్ళకు కూడా తెలుసు, ఎందుకంటే ఈవెన్ మనం ధోని గురించి 43 ఇయర్స్ నెక్స్ట్ 44 వస్తాడు అనుకున్నటువంటి టైంలో అటు రోహిత్ శర్మ కావచ్చు, లేకపోతే విరాట్ కోహ్లీ కావచ్చు, ఇంకా ఎంత ఆడతారు అనేటువంటిది కొంచెం ఇదే. అఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ ని దృష్టిలో పెట్టుకుంటే ఇంకొక 2 years గ్యారంటీగా ఆడేటువంటి అవకాశం ఉంది. 2027 ODI వరల్డ్ కప్ దాకా గ్యారంటీగా ఆడతాడు అనేటువంటి నమ్మకం అయితే ఉంది అందరికీను. బట్ ఈసారి కప్పు కొట్టాలి అనేటువంటి ఒక సెంటిమెంట్ లో ఉన్నారు. ఇది ఫీల్డ్ లో ప్రతి ప్లేయర్ లోనూ కనబడుతుంది. అది దే ఆర్ రియల్లీ డామినేటింగ్ ది అపోనెంట్ ఇన్ ఆల్ 3 డిపార్ట్మెంట్స్, బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్. ఇందులో అందుకని ఈసారి కూడా ఈ చెన్నై మీద కూడా అదే రకమైనటువంటి ప్రదర్శన చేస్తారనే భావించవచ్చు మనం. అండ్ దట్ ఈస్ దేర్ బికాస్ వాళ్ళ కెప్టెన్ కూడా చాలా ప్లస్ అయ్యాడు. ఓకే రైట్ సుధీర్ గారు, అంటే ఈరోజు ఆర్సీబీకి చెక్ పెట్టేందుకు సిఎస్కే ఎటువంటి వ్యూహాలతో గ్రౌండ్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు?
నథింగ్ టు లూజ్ ఫర్ దెమ్ అండి, బికాస్ ఐ థింక్ దిల్ గో ఆల్ అవుట్. వాళ్ళకి ఇప్పటి నుంచి సాధించినటువంటి పర్ఫార్మెన్సెస్ అంతా జస్ట్ కన్సోలేషన్ పర్ఫార్మెన్సెస్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇయర్ కొరకు ఎవరిని గ్రూమ్ చేయాలి, బికాస్ ఆల్రెడీ 2 యంగ్ ఓపెనర్స్ తోటి వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. ఆయుష్ మాత్రే జస్ట్ 17 years ఆఫ్ ఏజ్, అండ్ అట్లాగే గుంటూరు కుర్రాడు యూనో చంద్ర విల్ బి హ్యాపీ, ఈజ్ ఆల్సో ఫ్రమ్ గుంటూరు. యూనో రషీద్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ వెల్ యాక్చువల్లీ. చాలా చక్కటి మంచి పర్ఫార్మ్ చేసే ఆటగాడు అతడు. ఈవెన్ బౌలింగ్ కూడా చేయగలుగుతాడు. సో వాళ్ళు ప్లస్ పాయింట్స్ క్యారీ చేస్తూ పోవాలి నెక్స్ట్ ఇయర్ టోర్నమెంట్ కొరకు. అంతేగాని ఇప్పుడు ఇక వాళ్ళు గెలిచా ఏం లేదు, ఏది గెలిచా కానీ అది ఒక కాన్సలేషన్ దానిగానే అవుతుంది. యా, కొంచెం మొరాల్ అది కావడానికి మాత్రం కపుల్ ఆఫ్ విన్స్ అనేవి కూడా వాళ్ళకి దోహదపడతాయి. ఈ రోజు గెలుస్తారా నెక్స్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో, దట్ ఇస్ పక్కకు పెట్టండి. బట్ నెక్స్ట్ ఇయర్ కొరకే వాళ్ళ ప్లాన్ అంతా కూడా ఇప్పటి నుంచి కొంచెం పకడ్బందీగా ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ బిగ్ ఆప్షన్ ఉండకపోవచ్చు కనుక ఐ థింక్ దీస్ ప్లేయర్స్ హూ పర్ఫార్మ్ దిస్ ఇయర్, మేబీ ధోని ఉంటాడా లేదా, ఎవరు ఉంటారో టీమ్ లో, ఎవరు ఆడతారో మనం అడ్జస్ట్లయితే ఐ థింక్ యంగ్స్టర్స్ ను గ్రూమ్ చేయడం అనేది వాళ్ళకు ఇప్పటి నుంచి ఒక బిగ్ ఎగ్జామినేషన్ అంటే. సుధీర్ గారు, అంటే ఆర్సీబీ సిఎస్కే రెండింటికి కంపేర్ చేయాల్సి వస్తే బలబలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఏది ఎక్కువగా ప్లస్ అవుతుంది, ఏది ఎక్కువగా మైనస్ వెరీ అవుతుంది? ఆర్సీబీ ఆన్ పేపర్ కాకుండా కూడా పర్ఫార్మెన్స్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా కనబడ్డారు. మంచి ఆల్రౌండ్ ప్రదర్శన కనబడతారు. ముఖ్యంగా స్పిన్నర్స్ చూడండి, గెలిచిన మ్యాచ్లలో ఇప్పటి వరకు కుల్దీప్ కృణాల్ పాండ్యా అండ్ యూనో శ్రేయస్ శర్మ ఇద్దరు కలిసి 8 వికెట్స్ తీసుకున్నారు. వాళ్ళు ఓడిపోయిన మ్యాచ్ లో తీసుకోలేదు, కానీ గెలిచినప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. అండ్ విత్ ద బ్యాట్ రాణిస్తున్నాడు కృణాల్ పాండ్యా. అతనికి వరకు ఎక్కువగా అవకాశం రాలేదు, బికాస్ ఓపెనర్స్ ఎక్కువగా మంచి పర్ఫార్మెన్స్ కనబరచడం చూసాం. బట్ వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మెయిన్ గా అసలు యాక్చువల్ గా లివింగ్ స్టోన్ లాంటి వాళ్ళు అటువంటి ప్లేయర్ ను తీసుకోవడం కూడా వాళ్ళకు ప్లస్ పాయింట్ కాలేదండి. లివింగ్ స్టోన్ ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా పంజాబ్ కు డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. నెక్స్ట్ టైం ఆప్షన్ లో కూడా అయినప్పుడు లివింగ్ స్టోన్ ను తీసుకోవడానికి కూడా నేను అనుకుంటాను చాలా టీమ్స్ ముందుకు రావు, బికాస్ ఈస్ బీన్ డిసప్పాయింటింగ్ దిస్ థింగ్. అండ్ టిమ్ డేవిడ్ హెస్ డన్ ఎ గుడ్ జాబ్ ఓవరాల్ గా ఫినిషర్ గా. అండ్ పర్టికల్ ముఖ్యంగా వాళ్ళకు అతనికి కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ లేకున్నా కానీ లేట్ గా అతడు ఫామ్ లోకి రావడం అనేది కూడా ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. అండ్ ఈ రోజు అఫ్ కోర్స్ సాల్ట్ ఆడినట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. లేకున్నా కానీ బీతల్ అండ్ విరాట్ కోహ్లీ కాంబినేషన్ షుడ్ వర్క్అవుట్ ఫర్ దెమ్. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ లో కూడా నేను అనుకుంటాను ఒక చిన్న మంచి పార్ట్నర్షిప్ అయితే నమోదు చేయగలిగారు. అండ్ విరాట్ కోహ్లీ విత్ హూ ఎవర్ ఈ ఓపెన్స్ యాక్చువల్లీ అతని యొక్క కాంట్రిబ్యూషన్ అద్భుతంగా ఉంటది. అండ్ దిస్ ఇయర్ యా ఐ డూ అగ్రీ, ఒక మంచి ఛాన్స్ వాళ్ళకు ఉంది. 3 ఫైనల్స్ ఓడిపోయినారు, ఎన్నోసార్లు ప్లే ఆఫ్ కు చేరుకున్నారు. అండ్ ఈ సంవత్సరం మొమెంటం రిథమ్ వాళ్ళ వైపు ఉంది. టీమ్ లో బాడీ లాంగ్వేజ్ లో కూడా చాలా మార్పులు ఉంది. హేజల్వుడ్ హస్ బీన్ లీడింగ్ ద ప్యాక్ అనాలే బౌలింగ్ లో, డౌట్ లేదు అందులో. సో దే హావ్ గాట్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు విన్ ద టైటిల్. ఈవెన్ సునీల్ గవాస్కర్ చెప్పినట్టుగా ఈ అవకాశాన్ని కోల్పోకూడదు. ఏదైనా టీమ్ కు బెస్ట్ టీమ్స్ కు ఓడించేటటువంటి ఒక కెపాసిటీ ఉందా అంటే, ఎబిలిటీ ఉందా అంటే ఆర్సీబీకి ఉంది. అండ్ దే షుడ్ విన్ ద టైటిల్. ఎవ్రీబడి విల్ బి హ్యాపీ ఇఫ్ దే విన్ ద టైటిల్. ఓకే చంద్రశేఖర్ గారు, అంటే చిన్న స్టేడియం పిచ్ కండిషన్స్ ఏ రకంగా ఉంటాయి, మరోవైపు వర్ష సూచనలు కూడా ఉన్నాయంటున్నారు, ఏ రకంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది, స్కోర్ ఎంతవరకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయంటారు? యా, కొంచెం రెయిన్ థ్రెట్ అనేటువంటిది ఉంది. లాస్ట్ 2 days నుంచి కూడా అక్కడ వాన పడుతుంది. ఈవెన్ లాస్ట్ నైట్ అక్కడ వాన పడింది. సో స్టిల్ కవర్స్ ఆర్ ఆన్. సో అందుకని కప్పి ఉంచారు. కొంచెం నిజంగానే మీరు అన్నట్టు వర్షం వల్ల మ్యాచ్ ఎఫెక్ట్ అవుతుందేమో అనేటువంటి డౌట్ అయితే ఉంది. బట్ లెట్ us హోప్ మ్యాచ్ షుడ్ హ్యాపెన్. ఎందుకంటే పర్టికులర్ గా ఆర్సీబీకి చాలా అవసరం ఈ మ్యాచ్ జరగడం అనేటువంటిది. ఇన్స్టెడ్ ఆఫ్ షేరింగ్ 1 point దే ఆర్ ఎయిమింగ్ ఎట్ 2. ఇంకపోతే వికెట్ సహజంగానే కొంచెం స్లో టర్నర్ ఉంటుంది. 2 pace వికెట్, అది మనకి తెలిసినటువంటిది. సో 180 విల్ బి ది బార్ స్కోర్ ఆన్ దట్ వికెట్. ప్లస్ లాస్ట్ 2 days నుంచి కవర్స్ కప్పే ఉన్నాయి కాబట్టి ఇంకా స్లో డౌన్ అయ్యేటువంటి ఇది ఉంటుంది. మీడియం పేసర్స్ కి చాలా హెల్ప్ చేసేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి కండిషన్స్ లో ఐ థింక్ ఈవెన్ 160 విల్ బి ది విన్నింగ్ టోటల్ ఆన్ ద బోర్డ్. రైట్, అంటే టాస్ ఎంత కీలకంగా మారిపోతుంది అంటారు చంద్రశేఖర్ గారు ఈ పిచ్ కండిషన్స్ బట్టి చూస్తే? ఈ మ్యాచ్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం టాస్ 100% క్రూషియల్ అవుతుంది. ఎందుకంటే ఈ వికెట్ మీద టాస్ గెలిచినటువంటిది వితౌట్ ఎనీ డౌట్ బౌలింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. సో అందుకని డెఫినెట్ గా టాస్ విల్ బి ది క్రూషియల్ రోల్ ఫర్ టుడేస్ మ్యాచ్. రైట్, సుధీర్ గారు, అంటే పిచ్ కండిషన్స్ ఇందాక మనకి చెప్తూ ఉన్నారు చంద్రశేఖర్ గారు, మీ అంచనా ఏ రకంగా ఉంది? ఆ పిచ్ ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది? బ్యాటింగ్ ఎక్కువగా అనుకూలంగా ఉంటుందా, బౌలింగ్ ఎక్కువగా అనుకూలంగా ఉంటుందా? ఒకవేళ బౌలింగ్ అయితే స్పిన్ కా లేకపోతే పేస్ కా, ఏ రకంగా మీరు చెప్తారు? ఒకటండి, ఇప్పటి వరకు ఓన్లీ 200+1 స్కోర్ చూసాం. అండ్ దట్ లాస్ట్ మ్యాచ్ లో రాజస్థాన్ ఓడించినప్పుడు వాళ్ళని 190 కట్టడి కూడా చేయగలిగారు. మిగతా మ్యాచెస్ లో 160, 150, 170 మాత్రమే చూసాం. అండ్ ఐ వాస్ దేర్ ఫర్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఆల్సో. అండ్ అక్కడ ఉన్నటువంటి టిపికల్ వెదర్ కూడా ఎలా ఉంటదంటే, అసలు యాక్చువల్ గా ఆ పర్టికులర్ డే రోజు కూడా 9:45 వరకు మ్యాచ్ స్టార్ట్ కాలేదు. అండ్ మిగతా చోట్ల అంతటా కూడా వెదర్ డ్రైగా ఉంది. అండ్ ఎక్సెప్టింగ్ దట్ పర్టికులర్ ఏరియా అక్కడనే వాన పడింది. అండ్ అక్కడనే మ్యాచ్
యూనో లేట్ గా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ ఉన్నట్లయితే టాస్ చాలా కీలకంగా ఉంటది. ఎందుకంటే ఆ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా పర్టికులర్ టాస్ ఓడిపోవడం అండ్ పంజాబ్ అడ్వాంటేజ్ తీసుకున్నారు, 95 వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయగలిగారు. సో వెట్ కండిషన్స్ డెఫినెట్లీ ఉంటాయి కనుక అప్పుడు టాస్ అనేది అబ్సల్యూట్లీ అడ్వాంటేజ్ గా ఉంటుంది. అప్పుడు బౌలింగ్ చేయడమే ఇష్టపడుతుంటారు. చేజింగ్ వుడ్ బి బెటర్ ఒకవేళ ఏదైనా ఓవర్స్ కుదించినట్లయితే. బట్ ఇట్స్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసినట్లయితే ఈ సంవత్సరం కొంచెం మార్పులు చూస్తున్నాం. కానీ లాస్ట్ ఇయర్ చూడండి ఇదే వికెట్ పైన 287 సన్ రైజర్స్ స్కోర్ చేశారు. ఈవెన్ చేజింగ్ లో 260+ కూడా చేయడం చూసాం. దినేష్ కార్తిక్ నౌ ద మెంటర్ ప్లేడ్ బ్రిలియంట్ ఇన్నింగ్స్ లాస్ట్ ఇయర్. సో ఈ సంవత్సరం కొంచెం వికెట్ కొంచెం డైసీగానే కనబడుతుంది. అంటే కొంచెం అర్థం చేసుకోవడం కష్టంగానే ఉంది. ఈవెన్ చెన్నైలో కూడా అటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. బట్ టాస్ గెలిచినట్లయితే ఐ థింక్ మాయిష్ ఏదైనా వెట్ కండిషన్స్ ఉన్నట్లయితే చేజింగ్ వుడ్ బి బెటర్. లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ దేర్. రైట్, అంటే చంద్రశేఖర్ గారు టాస్ గెలిచిన టీం ఏది ఫస్ట్ ప్రిఫర్ చేసే అవకాశం ఉంటుంది? మరోవైపు ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం అయితే ఎంతవరకు స్కోర్ నిర్దేశించే అవకాశం కనిపిస్తోంది? బౌలర్స్ అయితే ఎంతవరకు కట్టడి చేసే అవకాశం ఉంటుంది స్కోర్ని? టాస్ గెలిచినటువంటి కెప్టెన్ డెఫినెట్ గా బౌలింగ్ చేసేటువంటి ఇదే ఉంది ఈ పిచ్ మీద. లెట్ ఇట్ బి అటు ధోని కావచ్చు, లేకపోతే కనుక పడిక్కల్ ఎవరైనా సరే మొత్తానికి అంటే ఫీల్డింగ్ కే ఇంపార్టెన్స్ చూపిస్తారు. ఇనిషియల్ గా డెఫినెట్ గా మీడియం పేసర్లకి అడ్వాంటేజ్ ఉంటుంది. అందులోనూ ఒకవేళ కనుక బెంగళూరు టాస్ గెలిచి మొట్టమొదట ఫీల్డింగ్ చేసేట్లయితే మాత్రం అన్డౌటెడ్లీ భువి అండ్ హ్యాజల్వుడ్ డెఫినెట్ గా విల్ మేక్ ది చెన్నై ఓపెనర్స్ ఇన్ టు డాన్స్. సో అందుకని అది డెఫినెట్ గా పేసర్ ఫ్రెండ్లీ వికెట్ గానే ఉంటుంది ఇప్పుడున్నటువంటి దాన్ని గమనించినట్లయితే కనుక. ప్లస్ టార్గెట్ అనేటువంటిది అఫ్ కోర్స్ యాక్చువల్ కింద నేను చెప్పినట్టుగా 160, 170 ఈవెన్ 170 విల్ బి ఏ గుడ్ స్కోర్, పార్ స్కోర్ ఆన్ దట్ వికెట్. 170 చేస్తే కూడా డిఫెండ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నో డౌట్ చెన్నైకి బౌలింగ్ సోర్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి, స్పిన్ సోర్స్. బట్ ఫర్ దట్ నూర్ అహ్మద్, ఎందుకంటే జడేజా కూడా అనుకున్నటువంటిదిగా చేయట్లేదు. బట్ అఫ్ కోర్స్ ఇందాక సుధీర్ అన్నట్టుగా అశ్విన్ అసలు ఎందుకు తీసుకున్నారు అనేటువంటిది ఇప్పటికీ కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఒక రకంగా అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్ గా ట్రై చేసిన ఒక 2 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. బట్ అశ్విన్ లాంటి ఒక సీనియర్ కి వరుసగా అవకాశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అట్లీస్ట్ ఈ రోజున అతన్ని ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్ గా కనుక తీసుకున్నట్లయితే దట్ ఇంపాక్ట్ విల్ బి డెఫినెట్లీ ఆన్ ది సిఎస్కే సార్. ఓకే, సుధీర్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? స్కోర్ ఎంత వరకు వెళ్ళొచ్చు? మీ ప్రెడిక్షన్ ఏంటి? ఒకవేళ ఏదైనా ఓవర్స్ కుదించినట్లయితే వీ కాంట్ ఎక్స్పెక్ట్, బికాస్ లాస్ట్ మ్యాచ్ లో వర్షం పడ్డప్పుడు చూసాం కదా చాలా తక్కువ స్కోర్ చేశారు. బట్ ఆ తర్వాత మాత్రం లాస్ట్ మ్యాచ్ లో అంటే లాస్ట్ జరిగిన మ్యాచ్ లో మాత్రం 200+ స్కోర్ చేయగలిగింది ఆర్సీబీ. అండ్ మంచి బ్యాటింగ్ కనబరిచారు. తర్వాత బౌలింగ్ లో కూడా చక్కటి పర్ఫార్మెన్స్ కనబరిచారు. ఐ థింక్ ఎనీథింగ్ 170+ ఇట్ కెన్ బి గుడ్ స్కోర్ ఆన్ దిస్ వికెట్ టు డిఫెండ్ ఆల్సో. అండ్ ఒకవేళ ఆపోజిషన్ కూడా 170, 175 అనేది చేజ్ కూడా చేయగలరు. బికాస్ ఆర్సీబీ యాక్చువల్లీ ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు చేజింగ్ లో కూడా ఎక్కువ మ్యాచెస్ గెలిచారు, బ్యాటింగ్ కూడా ఫస్ట్ చేసి కూడా గెలిచినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చెన్నైలో పుట్ ఇన్ టు బ్యాట్ దే స్కోర్ 190+, ఆ తర్వాత రెస్ట్రిక్ట్ చేయగలిగారు. లాస్ట్ మ్యాచ్ లో కూడా ఆర్ఆర్ ను కూడా అటాక్ చేయగలిగారు. అండ్ ఢిల్లీలో వాళ్ళు చేజ్ చేయగలిగారు. ఫస్ట్ మ్యాచ్ కోల్కతాలో చేజ్ చేయగలిగారు. ఆర్ఆర్ లో కూడా ఆర్ఆర్ అగైనెస్ట్ కూడా జైపూర్ లో చేజ్ చేశారు. సో దే హావ్ బీన్ గుడ్ ఇన్ చేజింగ్ అండ్ ఆల్సో defending the totals. So hope that 170, 180 could be a good score. Right, Chandrasekhar final ga we can expect more score also. Right, అంటే ఏ టీం కి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? మీరేం చెప్తున్నారు చంద్రశేఖర్ గారు? ఉంటాయండి అని అనుకుంటాను. చంద్రశేఖర్ గారు బట్ యాక్చువల్ గా ఆర్సీబీకి ఎక్కువగా ఉన్నాయి. బట్ ఐ విష్ చెన్నై షుడ్ విన్. ఎందుకంటే కొంచెం నాకు ఎందుకో ధోని ఈ రోజున డిఫరెంట్ గా కనబడతాడేమో అనేటువంటి ఫీలింగ్ ఉంది, గట్స్ ఫీలింగ్. సో ఐ గో ఫర్ చెన్నై. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, సుధీర్ గారు. మొత్తంగా చూస్తూ ఉన్నాం కదా ఈరోజు మ్యాచ్ ఎలా కాదన్నా ఆర్సీబీ కొంత స్కోర్ ఎక్కువగా చేయొచ్చు, విజయ అవకాశాలు ఆర్సీబీకి ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనే ఒక అంచనా అయితే కనిపిస్తోంది. మరోవైపు ధోని ఈరోజు పెర్ఫార్మెన్స్ ఏ రకంగా చేయగలుగుతున్నాడు, ఎటువంటి మ్యాజిక్ చేయబోతున్నాడనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తోంది. ఇది వాళ్ళ IPL స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 10 TV.